గురుగారు ఇంకా మనం ఏపీలో చూసుకుంటే లోకేష్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ లీడర్ గా ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ ఏడాది లోకేష్ కి సంబంధించి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? లోకేష్ గారిది మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా లేదు. గోచారం అనుకూలంగా లేదు. గోచారం అనుకూలంగా లేనంత మాత్రాన చెడు జరుగుతుంది అనేది ఉండదు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం బాగా ఉందనుకోండి, గోచారం కొద్ది చెడే చేస్తుంది. ఈయన మన లోకేష్ గారి జాతకాన్ని బట్టి నిర్ణయాలు కొద్దిగా ఎదురెత్తుగా ఉంటాయి కొన్ని విషయాల్లో. స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తతో ఉండాలి. స్త్రీపరమైన విషయాల్లో ఈ సంవత్సరం ఆయనకి కొద్దిగా చెడు వస్తానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ విషయాల్లో అణకుతూ ఉండాలి. కొన్ని కఠినంగా తీసుకున్నా, కొన్ని ఎదురెత్తిదే నిర్ణయాలు తీసుకున్నా, ముందు నెగిటివ్గా కనిపించినా తర్వాత తనకు సానుకూలంగా మలిసి మంచి పేరు ప్రఖ్యాతలకు లోనవుతాం. అంతర్జాతీయంగా కూడా వెళ్ళి ఆయన ఇతర దేశాల్లో కొన్ని నిర్ణయాలకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం, అవి సఫలీకృతం చేయడానికి బాగా కృషి చేయటం చేస్తూ ఉంటారు. బాగుంది లోకేష్ గారిది కూడా.